మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ శివాయ నమః. తస్మై శ్రీ ఆదిపరాశక్తినే నమః. తస్మై శ్రీ షిరిడి సాయి దేవాయ నమః. రుద్రాయ నమః. కృష్ణాయ నమః. హర ఓం శివ ఓం. భగవాన్ రమణ మహర్షి గురుభ్యో నమః. సాయి ఓం శక్తి ఓం. దివ్యాత్మ స్వరూపులారా, అవతార పురుషుడు, స్థితప్రజ్ఞుడు, బ్రహ్మ జ్ఞాననిష్ఠుడు అయినటువంటి రమణ మహర్షి వారు రచించిన అరుణాచల అక్షరమణమాలను మీరు శ్రవణం చేస్తూ ఉన్నారు. నిన్న 18, 19 పద్యాలలో మహర్షి వారు ఎలాంటి భావాలను వ్యక్తం చేశారో, ఎలాంటి అంతరంగాన్ని బహిర్గతం చేశారో శ్రవణం చేశారు. చంద్రబోస్ కుట్రంతయు కోసి గుణముగా పాలించు గురు రూపమై వెలుగు అరుణాచల. పరమశివ, నాకు మనోశుద్ధిని ప్రసాదించు. కుట్ర అంతయుగోసి నా మనసులోని దుష్ట సంస్కారాలను, నీచ సంస్కారాలను, మోహవాసనలను తుడిచివేసి నన్ను సద్గుణవంతునిగా చెయ్యుము. నా గుణాలు ఏ విధంగా ఉండాలి అంటే, భగవంతుని యొక్క లక్షణాలు, గుణాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా నా గుణములు ఉండాలి. గురు రూపమై వెలుగు అరుణాచల. నీవు ఎవరివి? సాక్షాత్తు ఆది గురువు. నీ మహత్తు ఎలాంటిది అని అంటే, బ్రహ్మ విష్ణువుల యొక్క మోహాన్నే నీవు తొలగించిన వాడవు. అరుణాచలము అని అంటే ఎలాంటి దివ్యమైన లింగమది? సాక్షాత్తు బ్రహ్మదేవుడినే. ఎవరైతే ఈ జగత్తును సృజించాడో, ఒక చిన్న వస్తువును ఒక మానవుడు సృష్టించలేడు. మరి ఈ చరాచర ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు అంటే చిన్న విషయమా? ఆ బ్రహ్మదేవుడు ఏ విధంగా వచ్చాడు అన్నప్పుడు విష్ణువు నుండి వచ్చాడు. మరి ఇలాంటి వాళ్ళే ఏం చేస్తున్నారు? అహంకారానికి గురైనారు. అది అహంకారము అంటే చిన్న విషయం కాదు. 4 గ్రంథాలు చదివితే అహంకారం నాశనం అయిపోతుందండి, బ్రహ్మజ్ఞానం కలుగుతుందండి
అని అంటే అది కేవలం భ్రాంతి మాత్రమే. అహంకారము అన్నది ప్రబలమైనటువంటి శక్తి. ఆ అహంకారం ఏ విధంగా నాశనం అవుతుంది? ఇదిగో బ్రహ్మ విష్ణువుల యొక్క అహంకారాన్ని నాశనం చేయడానికి, వాళ్ళ మోహాన్ని పటాపంచలు చేయడానికి ఎవరు రావలసి వచ్చింది? సాక్షాత్తు ఆ పరమశివుడే లింగస్వరూపంగా తేజోమయ అగ్నిస్తంభంగా ఆవిర్భవించవలసిన అవసరం ఏర్పడింది. అందుకే అంటున్నాడు, అరుణాచల నీవు ఎలాంటి వాడవు? చూసే వాళ్లకు ఇది ఒక కొండ అని చాలామంది భావిస్తారు. కానీ ఈ కొండ ఏ విధంగా వచ్చిందో, కలియుగములో అది ఏ విధంగా రూపాంతరం చెందిందో నాకు తెలుసు అంటూ రమణ మహర్షి వారు పరమశివుడిని గురుస్వరూప అని కీర్తించడం జరిగింది. గురువు లేకుండగా ఎవ్వరు ఏమీ పొందలేరు. చాలామంది ఏమనుకుంటుంటారంటే బ్రహ్మ విద్య అంటే ఏదో ఒక సాధన చేయడము, ఏదో గ్రంథాన్ని చదవడము, అనేక గ్రంథాలను చదవడము, అనేక సాధనలు చేయడము, అనేక మంత్రాలను జపించడము, తద్వారా మాకు ఏదో వస్తుంది అనుకుంటారు. ఎవ్వరు కూడా గురువు లేకుండా ఏమీ పొందలేరు. సృష్టి నియమం అది. అందుకే చూడండి, ఒకసారి మహర్షి వారిని ఒక భక్తుడు ప్రశ్న అడిగాడు, మహర్షి అసలు గురువుతో అవసరం ఉందా? అనేక శాస్త్రాలు ఉన్నాయి, అనేక సాధనలు ఉన్నాయి, ఎన్నెన్నో శాస్త్రాలలో ఎన్నెన్నో బోధలు చెప్పబడ్డాయి, ఎన్నెన్నో ఉపాయాలు చెప్పబడ్డాయి. మరి అటువంటప్పుడు ఆ శాస్త్రాలను చదువుకొని ఆ సాధనలు తెలుసుకొని ధ్యానం చేస్తే సరిపోతుంది కదా. దేనికి గురువు? మళ్ళీ గురు సేవ, గురు ప్రేమ, గురు ధ్యానం అని ఎందుకు చెబుతారు? అసలు ఈ విషయంలో మీరేమంటారు? ఎందుకంటే నాకు తెలిసి మీకు గురువు లేడు. గురువు లేకుండానే మీరు ఆత్మానుభూతిని పొందారు, సమాధి నిష్టల విజయాన్ని సాధించారు అని గురువు అవసరము లేదు అనే మాటను అనిపించాలి అనుకున్నాడు ఆ భక్తుడు. చూడండి, అప్పుడు మహర్షి వారు ఇలా చెప్పడం జరిగింది, గురువు అనుగ్రహ ఫలితమే ఆత్మ సాక్షాత్కారము. గురువు అనుగ్రహ ఫలితమే ఆత్మ సాక్షాత్కారము. శాస్త్రాన్ని నువ్వు చదువుకుంటే నీకు కేవలము అజ్ఞానం తొలగుతుందంతే. ఏమండి, బెల్లము తీయగా ఉంటుంది అని శాస్త్రంలో చెప్పబడింది. బెల్లం ఏ విధంగా ఉంటుంది? చేదుగా ఉంటుంది అని నేను అనుకున్నాను. నేను శాస్త్రం చదువుకున్నాను, ఇప్పుడు అర్థమైంది ఏమని? ఒక బెల్లము చేదుగా లేదు, తీయగా ఉంటుంది అని తెలుసుకున్నాను. బెల్లము తీయగా ఉంటుంది అని నేను తెలుసుకున్నంత మాత్రాన బెల్లము యొక్క రుచిని, మాధుర్యాన్ని నేను అనుభవించానా? లేదు. శాస్త్రం ఎంతవరకు అని అంటే జస్ట్ ఇట్ విల్ గివ్ ద జ్ఞాన. నీకు జ్ఞానం చెబుతుంది అంతే. అది తీయగా ఉంటుంది, చేదుగా ఉండదు. అంతవరకే శాస్త్రం పని, వేదం పని. కానీ చాలామంది ఏం చేస్తుంటారు? శాస్త్రాలే గమ్యం, వేదాలే లక్ష్యం. రకరకాల సాధనలు చేయడమే సాధన అనుకుంటూ ఉంటారు. ఇది కేవలము భ్రాంతి మాత్రమే. అందుకే శాస్త్రాలు చదువుతూనే ఉంటారు. మంత్రాలు బట్టి పడుతూనే ఉంటారు. దానివల్ల ఏమొచ్చింది నీకు? మంత్రాలను బట్టి పడితే బ్రహ్మజ్ఞానం కలుగుతుందా? మంత్రాలను వల్లవేస్తే మోహం తొలగుతుందా? తొలగదు. సూర్యుడు ఉదయిస్తే గాని అజ్ఞానము తొలగదు. గురువు అనుగ్రహంతో మాయ తొలగితే గాని ఆత్మ సాక్షాత్కారం కలగదు అనేది సాధకులు తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? చెయ్యవలసిన అనుష్ఠానము చేస్తారు. అందుకే మహర్షి అంటున్నాడు, గురువు అనుగ్రహ ఫలితమే ఆత్మ సాక్షాత్కారం. ఉపదేశాల కన్నా, ఉపన్యాసాల కన్నా, శ్రవణ ధ్యానాదుల కన్నా గురువు అనుగ్రహము ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.
నాయనా, నువ్వు అనుకుంటున్నావేమో శాస్త్రాలు చదివితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని. చివరికి అనేక శాస్త్రాలను అనేక వ్యాఖ్యానాలతో విచారణ చేస్తే కలుగుతుంది అని నువ్వు భావిస్తున్నావేమో, అది కూడా సత్యం కాదు. పోని చివరికి ధ్యానము చేస్తే కలుగుతుందేమో అని నువ్వు అనుకుంటున్నావేమో, కలగదు. చూశారా? ఎందుకు అని అంటే తాళపు చెవి గురువు దగ్గర ఉంటుంది. గురువు అనుగ్రహిస్తేనే ఏదైనా సరే. వివేకానంద స్వామి ప్రారంభంలోన పరమహంస వారిని కలిసినప్పుడు ఏం చేశారు? పరమహంస వారు శక్తిపాతం చేశారు, సమాధిలోకి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు సమాధిలో ఉన్నాడు. ఎవరైతే సమాధిని పొందుతారో వాళ్ళ మనసులో ఒక బలమైన కోరిక వచ్చి కూర్చుంటుంది. అది ఏమిటిది? నేను ఇంకా ఆ స్థితిలో ఉండాలి, ఇంకా ఆ స్థితిలో ఉండాలి, ఇంకా ఎక్కువ కాలం ఉండాలి అన్నటువంటి తాపత్రయం కలుగుతుంది. అందువలన వివేకానంద స్వామి కూడా ఏం చేసేవాడంటే ఎప్పుడు ధ్యానం చేయాలని ట్రై చేసేవాడు. వైరాగ్యంగా ఉండేవాడు, ఉదాసీనంగా ఉండేవాడు. అప్పుడు పరమహంస చెబుతారు, ఒరే పిచ్చి వివేకానంద, నీవు ధ్యానము చేస్తే సమాధిలోకి వెళ్తావు అనుకుంటున్నావా? నీ తాళపు చెవి నా దగ్గర ఉంది. నేను అనుగ్రహిస్తేనే నువ్వు సమాధిలోకి పోతావు, లేకపోతే పోవు. చూసారా ఎంత గొప్ప మాట ఇది? అంటే ఎన్ని మూడులు ఉన్నాయి! ఎటువంటి మార్గదర్శకత్వం ఉన్నది అని అంటే అది అంతుబట్టనిది, అనుభవిస్తే గాని అర్థము కానిది. అందుకే మహర్షి అంటూ ఉన్నాడు, శ్రవణ ధ్యానాదుల కన్నా గురువు అనుగ్రహం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. జీవితములో గురువు అనుగ్రహ ఫలితమే ముఖ్యమైన ప్రధానమైన సంగతి. అది అసలుకి ఆధ్యాత్మిక జీవితంలోన ఏది ప్రధానమైన విషయము అని అంటే ఆ శిష్యుడు అనుగ్రహించబడాలి. తక్కినవన్నీ రెండో పక్షానికి చెందినవి. నువ్వు భక్తి మార్గం అంటావా, యోగ మార్గం అంటావా, వేదాలంటావా, శాస్త్రాలంటావా, యజ్ఞయాగాదులు అంటావా, నువ్వు ఏమంటావో అను, అవన్నీ సెకండ్ కేటగిరీ. ద ఫస్ట్ కేటగిరీ ఈస్ టు గెట్ ద గ్రేస్ ఆఫ్ గురు, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ జ్ఞాన. అప్పుడే నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని మహర్షి వారు చెప్పడము జరిగింది. ఎందుకు రమణ మహర్షి వారు అటువంటి దివ్య స్థితిలో ఉండి కూడా ఎందుకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అంటే పూర్ణత్వం కలిగే వరకు, పూర్ణత్వం సిద్ధించేంత వరకు, అహంకారం సర్వనాశనం అయ్యేంత వరకు శిష్యుడు గురువును పట్టుకోక తప్పదు. నాకేమో కొన్ని శక్తులు వచ్చినాయి, నాకు ఇంకంతా తెలిసిపోయింది, ఇంక ఏముంది అని అంటే మళ్ళీ వాడు మాయలో పడతాడు. ఎంతవరకు? రెండవ వస్తువు కానీ రెండవ విషయము కానీ నీకు తెలియబడిందా అంతవరకు నువ్వు గురుచింతన చేయాలి. యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ లవ్. ఇక నీకు ద్వైతం కనిపించడం లేదు, ఇంకా నీవు విడిచిపెట్టడం కాదు, మాయనే నిన్ను విడిచిపెడుతుంది. అది ఏమే నాకు విడాకులు ఇస్తావా లేదా అని గొడవపడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, నానా తిప్పలు పెడుతూ ఉంటారు. కానీ ఆమె ఇవ్వదు. నువ్వు ఎంతన్నా కొట్టు, నేను భూమాత, తన్నులు తింటానే కానీ నేనేమనను. ఎందుకు? నువ్వు పతివి. అంటే ఇటువంటి భావాలు బలంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎన్నో భరిస్తారు, ఎన్నో సహిస్తారు. ఒక్కసారి గనక వీడు నాకు అవసరము లేదు అని గనక భార్య అనుకున్నదా, అయిపోయింది కథ. ఏం జరుగుతుంది అక్కడ? ప్రకృతే వాడిని వదిలిపెట్టేసింది, ఇంకా వాడు ఏం చేయలేడు. చూసారా? మాయ కూడా ఇలాంటిదే. అది నీ వెంట పడుతూనే ఉంటుంది, వెంట పడుతూనే ఉంటుంది. అది ఎప్పుడు నేను విడిచిపెడుతుంది అని అంటే
నీవు పూర్ణం కావాలా, నీవు శివుడు కావాలా. ఒక మనిషిని చూసి వీడు మనిషి అని కనుక మాయ అనుకుందా పని పట్టుకుంటుంది. ఒక మనిషిని చూసి వీడు కనుక శివుడు అనుకున్నదా వాడిని విడిచిపెడుతుంది. కానీ వీడు శివుడు అయ్యేది ఎప్పుడు? వీడు శివుడు గాడు, ఆమె విడిచిపెట్టదు. చూసారా? అంటే మాయ ఇంత బలంగా ఉంటుంది. ఈ రకంగా రమణ మహర్షి వారు పరమశివుడిని గురువుగా ఆరాధించడం జరిగింది. చూడండి, సద్గురువు, పరమగురువు, ఆది గురువు అనేక జన్మలలో పరిపక్వత వచ్చిన తర్వాత ఇంకా గురువుతో కూడా అవసరం లేదు. వాడు డైరెక్ట్గా ఆది గురువుని పట్టుకుంటాడు. మధ్యలో ఇద్దరు ఉంటారు, సద్గురువు, పరమగురువు. సద్గురువు అంటే సజీవంగా నడిపించే గురువు, పరమగురువు అంటే అదృశ్యంగా ఉండి నడిపించే గురువు. ఎప్పుడైతే నువ్వు పూర్ణమైనావో, సిద్ధావస్థను పొందావో, నెక్స్ట్ జన్మకు ఇక నీకు సద్గురుతో పని లేదు, పరమగురువుతో కూడా నీకు పని లేదు. డైరెక్ట్ లింక్ టు శివ. ఇప్పుడు ఈ జన్మలో మీరంతా కూడా రమణానంద సాయిదేవ, రమణానంద సాయిదేవ అంటున్నారు. ఇంకా నెక్స్ట్ జన్మలో అనరు, డైరెక్ట్ శివ అంటారు. ఎందుకంటే మీరంతా సిద్ధులైపోయినారు. ఎందుకు? ఇప్పుడు మీరంతా కూడా హై లెవెల్కి వెళ్తూ ఉన్నారు. శివ శివ శివ, ఆత్మసాక్షాత్కారం అంటూ ఉన్నారు. ఏమవుతుంది? డైరెక్ట్ లింక్. అంటే ఈ జన్మలో సాధన ఎక్కడ ఆగిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇక్కడ దాకా వచ్చాడు, అనాహత చక్రం దాకా వచ్చాడు. మరి వాడి గురువు అవసరం లేదా అంటే గురువు వస్తాడు, కానీ ఎక్కువసేపు పట్టుకోడు. ఇంకా వితౌట్ హెల్ప్ ఆఫ్ గురు హీ విల్ గో. ఈ రకంగా రమణ మహర్షి వారు గురువు యొక్క స్వరూపాన్ని చెప్పడము జరిగింది. మరి 20వ పద్యములో ఏం చెప్పారు అన్నది ఇప్పుడు చూద్దాం. చంద్రఘోష్. కూచివాల్ కన్నుల కోతబడక కృప చేసి నంజేరి కావు అరుణాచల. రమణ మహర్షి వారు తమ యొక్క అంతరంగాన్ని చెబుతూ ఉన్నారు. కూచివాల్ కన్నుల కోతబడక కృప చేసి, హే పరమశివ, కూచివాల్ కన్నుల అని అంటే, కూచి అని అంటే పదునైన, కూచివాల్ కన్నుల అని అంటే పదునైన కత్తి లాంటి కన్నుల వంటి స్త్రీల యొక్క చూపులకు నేను గురిగాకుండగా, నేను మోహానికి గురిగాకుండగా. కూచివాల్ కన్నుల కోతబడక కృప చేసి. చూసారా? కోతబడక కృప చేసి. ఏమిటి కోతబడడం అంటే? నేను మోహానికి గురి కాకుండా చూడు. నంజేరి కావు అరుణాచల. ప్రతి మనిషి కూడా మాయతో పోరాటము ఉంటుంది. వాడెవడైనా సరే, ఎవరైనా ఆధ్యాత్మికంగా వెళుతున్నారు అని అంటే చాలు, ఇంకా అనేక పరీక్షలు ఉంటాయి, దైవ పరీక్షలు ఉంటాయి. మరి ఎందుకు ఉంటాయండి ఆ విధంగా? అవి విఘ్నాలు కలిగిస్తాయి కదా అని అంటే, అవి దాటితేనే నెక్స్ట్ స్టెప్. దాటలేదా ఇక్కడే కూర్చుంటావు. అదొక ఎగ్జామ్. అది నీవు ఇంటర్మీడియట్కు వెళ్ళాలి అంటే ఏం చేస్తావు? 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి, పాస్ అవ్వాలి, అప్పుడు నువ్వు ఇంటర్కి వెళ్తావు. అదేవిధంగా ప్రతి స్టెప్పులో పరీక్షలు ఉంటాయి. వీడు 10 ఏళ్ళు చేశాడా? ఓకే, ఎలా ఉన్నాడు? ఇప్పుడు పై స్టెప్కి ఏమైనా పంపించాలా?
పంపించాలి. ఎందుకంటే 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయింది కాబట్టి పంపించాలి. కాబట్టి ఇప్పుడు గురువు ఏం చేస్తాడు? పరీక్ష పెడతాడు. పరీక్షలో గనక పాస్ అయ్యాడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు, లేదా అక్కడే ఉంటాడు. ఉన్న భక్తితో గనక నిలబడ్డా అలాగే ఉంటాడు, లేదా ఇంకా దిగజారిపోతాడు. చూశారా? అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఉంటాయి. చాలామంది చూడండి, ఓ 3 ఏళ్ళు సేవలు చేయడం, 4వ సంవత్సరంలో వాళ్ళు కనపడరు. ఏమిటి కారణం అని అంటే, ఎంతవరకు పుణ్యం ఉంటుందో అంతవరకే వాడు గురు సన్నిధిలో ఉంటాడు. పుణ్యం గనక అయిపోయిందా, పాపం గనక వచ్చిందా, వాడు గురువుకు దూరం అవుతాడు. పుణ్యం కొద్దీ గురువు వస్తాడు, సంస్కారం కొద్దీ గురువుకు దూరం అవుతాడు. చూశారా? పుణ్యము సంస్కారము ఈ 2 ఉండాల వాడికి. ఈ రెండిట్లో ఏది లోపించినా పడిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తిని పాపం వెంటాడుతూ ఉంది, బ్యాడ్ టైం నడుస్తూ ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే వాడు గురువు దూరం అవుతాడు. ఎందుకు దూరం అవుతాడు అని అంటే, మాయ అనిపిస్తుంది. ఆ గురువు నీకు ఏం చేశాడు? 10 ఏళ్ళు సేవలు చేసావు, డబ్బు ఖర్చు పెట్టావు, సంసారాన్ని పక్కన పెట్టావు, ఏమొచ్చింది నీకు? ఉన్న ఆరోగ్యం పోయింది, కాలమంతా వ్యర్థం చేశావు, ఇంకా చాలే నీ సేవ అని అంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? అవును, నాకు ఏమొచ్చింది ఈ గురు సేవల వలన? ఇవన్నీ దండగా అని చెప్పి ఏం చేస్తారంటే మనసు మార్చుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.